Hi, hello, welcome back to Lowell's Park. Happy Diwali to all! మీరు దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది గుమ్మటంలోనే ఒక మోడల్ అండి. చాలా టైప్ ఆఫ్ గుమ్మటాలు ఉంటాయి కదా, నాకైతే ఈ మోడల్ నచ్చింది. నేను అందుకే ఇది పర్చేజ్ చేశాను. ఇంకా ఫ్రంట్ సైడ్ చూస్తే మీకు సేమ్ టెంపుల్ని చూసిన ఫీలింగ్ అయితే డెఫినెట్లీ అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఇలా ఫుల్ వర్క్తో చాలా ఇంప్రెసివ్ అండ్ అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ చూసారు కదా, పైన హోల్ ఒకటి ఇచ్చేసింది. మనం దియాని బర్న్ చేసినప్పుడు ఫ్లేమ్ వేపర్ అనేది ఈ హోల్ నుంచి ఈజీగా వెళ్ళిపోతుంది. అలాగే పక్కనే డిజైన్డ్ హోల్స్ ఉన్నాయి కదా పైన, ఆ హోల్స్లో నుంచి కూడా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి ఎలాంటి సూట్ అంటుకోవడానికి కూడా ఛాన్సెస్ ఏమీ లేకుండా చాలా నీట్గా ఉంది. దీని హ్యాంగింగ్ కూడా చాలా బాగుంది. చూడ్డానికి సేమ్ రుద్రాక్షలానే అనిపిస్తుంది. ఈ బాల్స్ అన్నీ కూడా జాయింట్ చేసింది ఐరన్ స్ప్రింగ్తో చేసేసింది. సో మనకి క్యారీ చేయడానికి చాలా కంఫర్ట్ అండ్ ఈజీగా కూడా ఉంది. మీకు తెలుసా, గుమ్మటానికి ఇంకొక పేరు కూడా ఉంది. అది వచ్చేసి ఆకాశ దీపం. ఈ గుమ్మటాన్ని మేమైతే కార్తీక మాసం మొత్తం వెలిగిస్తూనే ఉంటామండి గుమ్మం ఎదురుగా. గుమ్మటంలో వెలిగించడానికి అందరూ ప్రమిదలు తీసుకుంటూనే ఉంటారు కదా. నేను అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నానండి. ఇది చూడడానికి లైక్ శివలింగం షేప్లో ఉంది. ఇంకా కార్తీక మాసం ఈవినింగ్ టైంలో వెలిగిస్తూ ఉంటాం కాబట్టి చాలా మంచిది కాబట్టి నేను అందుకే ఈ షేప్లో ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, గుమ్మటం వెలిగించడానికి అంతా రెడీ అయిపోయిందండి. ఈ దియాని తీసుకువెళ్ళి గుమ్మటంలో పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఈ గుమ్మటం వెలిగించాక కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూసారు కదా, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇవి దివాళీ సెలబ్రేషన్స్ అండి. ఇవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you so much for watching this video.